26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. చూస్తుండగానే 2026 ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ఈ 6 నెలల్లో టాలీవుడ్ స్క్రీన్ మీద పెద్దగా మెరుపులు కనిపించలేదు. సంక్రాంతి సక్సెస్ల తరువాత 1-2 హిట్స్ తప్ప వావ్ అనిపించే రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర సందడి లేదు. ఇంతకీ ఫస్ట్ హాఫ్లో బాక్సాఫీస్కి బూస్ట్ ఇచ్చిన సినిమాలేంటి, నిరాశపరిచిన మూవీస్ ఏంటి? సంక్రాంతి సక్సెస్లతో 2026 క్యాలెండర్ కు గ్రాండ్ గానే వెల్కమ్ చెప్పింది టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్. మనశంకర వరప్రసాద్ గారు సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే సీజన్లో వచ్చిన ది రాజాసాబ్ నిరాశపరిచిన మీడియం రేంజ్ సెగ్మెంట్ లో అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ లో సందడి మళ్లీ కనిపించలేదు. ఫిబ్రవరి నెలలో యుఫోరియా, ఫంకీ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ను మెప్పించలేకపోయాయి. కపుల్ ఫ్రెండ్లీ, విష్ణు విన్యాసం సినిమాలకు మంచి టాక్ వచ్చినా వసూళ్ల పరంగా నిరాశపరిచాయి. భారీ ఆశలు పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ కావడంతో మార్చి క్యాలెండర్లోనూ హిట్ లేకుండా గడిచిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో రాకాస, బైకర్, డెకాయిట్, గాయపడ్డ సింహం, సతీ లీలావతి లాంటి సినిమాలు రిలీజ్ అయినా అవేవి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి తీసుకురాలేకపోయాయి. జూన్ నెల మాత్రం భవిష్యత్ మీద ఆశలు కల్పించింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది జూన్ 4న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఏకంగా 400 కోట్ల వసూళ్లతో మరోసారి టాలీవుడ్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసింది. అదే నెలలో రిలీజ్ అయిన మా ఇంటి బంగారం కూడా మంచి వసూళ్లు సాధించి ఫ్యూచర్ మీద ఆశలు కల్పించింది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.